నాకు ఆశ్చర్యం ఏం వేసిందంటే అమ్మా, ఈ మధ్య కాలంలో 1789-90లో ఆస్ట్రానమీ ఆఫ్ బ్రాహ్మిన్స్ అని ఒక బుక్ రాశాడమ్మా. ఆయన పేరు జాన్ ప్లేఫెయిర్. ఈ జాన్ ప్లేఫెయిర్ అనే ఆయన రాసిన బుక్ లో 1790లో రాసిన బుక్ చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి లెక్కల్ని వాడు చెప్పారు. ఎలా చెప్పగలిగారు ఈ లెక్కల్ని అని అతను ఆశ్చర్యపోయి, ఇది యాదృచ్ఛికంగా వచ్చిందా అంటేనేమో రిపీటెడ్ గా రికరింగ్ గా రిజల్ట్స్ కరెక్ట్ వస్తున్నాయి. పోనీ ఇది ఇంకొకటి ఏదైనా మనం తీసుకుందామా అని చెప్పి ఆలోచిస్తే 5,000 సంవత్సరాల నుంచి మినిమం కంటిన్యూస్ గా రికార్డ్ మెయింటైన్ చేస్తే తప్ప చెప్పలేనటువంటి మ్యాథమెటికల్ లెక్కల్ని వీళ్ళు చెప్తున్నారని. గొప్ప మ్యాథమెటిషియన్ అమ్మా ఆయన. ఎంత గొప్ప మ్యాథమెటిషియన్ అయ్యా అంటే చాలా విషయాలు, ఈ నదులకు సంబంధించినటువంటి కోతలు ఇవన్నీ కనుక్కున్నటువంటి చాలా గొప్ప సైంటిస్ట్. కాబట్టి మన భారతీయులకి ఈ విద్య ఎప్పటి నుంచో ఉంది, వీడు చాలా గొప్ప ఇది అనేటటువంటి ఆస్ట్రానమీ ఆఫ్ బ్రాహ్మిన్స్ అని ఒక బుక్ రాశాడు. ఎవరైనా ఆన్లైన్ లో దాన్ని తీసుకొని చూసుకోవచ్చు. కాబట్టి 1000 సంవత్సరాల చరిత్రతోటి కూడి ఉండి మనము ఈ గ్రహాలని కొలుచుకోవటము, దాన్ని బట్టి వచ్చే ఇబ్బందులు ఏమిటి, ఫలాలు ఏమిటి, ఫలితాలు ఏమిటి అన్ని కూడా మన పూర్వీకులు చెప్పగలిగారమ్మా. అందుకని ఈ చాలా గొప్ప సైన్స్ ఇది. అనవసరమైనటువంటి రాద్ధాంతాలు పనికిమాలిన వాళ్ళు చాలా మంది చేస్తారు అజ్ఞానంతో, మన ధర్మం తెలుసుకోలేక. కానీ విదేశాలలో దీని మీద విస్తృతమైనటువంటి చర్చలు చేసుకొని పుస్తకాలు రాసినవి చాలా ఉన్నాయి. అందుకని బంగారేశ్వర గారు, మీరు కానీ శంకరమంచి శివ గారు కానీ పూర్తి సైంటిఫిక్ ప్రూఫ్ తోటి అసలు ఏం జరిగింది, వాళ్ళు వచ్చి పరిశోధనలు చేసి ఇదంతా కరెక్ట్ అని చెప్పే ప్రూఫ్లతో సహితం చెప్తున్నారు మీరు ఇద్దరు కూడా. అది గొప్ప విషయం. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఒక లాజికల్ గా లేకపోతే ఒక ప్రూఫ్ తోటి చెప్తే కానీ నమ్మే పరిస్థితులు లేని నేపథ్యంలో మీరు అటువంటి వాళ్ళందరినీ కూడా కొంతవరకు ఈ లైన్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తోంది.